మా హస్బెండ్ రోజు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారు. దీనికోసం ఎవరిని కన్సల్ట్ చేయాలి? హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ ఏలూరు. సో, మీ డౌటొచ్చి ఆల్కహాల్ అలవాటు బాగా ఎక్కువగా ఉంది. మానాలని ప్రయత్నించినా మానలేకపోతున్నారు. దీనికి మనం సైకియాట్రిస్ట్‌ని ఫస్ట్ కన్సల్ట్ చేయాలండి. ఎందుకంటే ఏ అలవాటైనా గూడా మందనే కాదు సిగరెట్ అయినా, లేకపోతే గంజాయి అయినా, లేకపోతే ఆన్‌లైన్ అడిక్షన్ ఆర్ గేమింగ్ అడిక్షన్ అని కూడా రీసెంట్‌గా అవుతున్నాయి. సో, వీటికి సంబంధించిన ఏ అడిక్షన్ అయినా కూడా ఫస్ట్ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. సో, మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఎంత అమౌంట్‌లో ఆల్కహాల్ తీసుకుంటున్నారు? వాళ్ళు మానడానికి ప్రయత్నిస్తే అది ఏ రకంగా పాసిబుల్ అవుతది? మందులు వాడొచ్చా? లేకపోతే కౌన్సెలింగ్ సరిపోతుందా? ఇవన్నీ అనలైజ్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము. ఎప్పుడైతే ప్రయత్నించాలి, మానాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇంకా ఇది సులభం అవుతుంది. ఈజీగా మనం అడిక్షన్ అనేది తగ్గించొచ్చు. సో, ఫస్ట్ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేయడం మంచిది. మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి, ఈ టాపిక్ మీద ఇంకా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలవాట్లు మానాలంటే కౌన్సిలింగ్ ఒకటే సరిపోతుందా? మెడిసిన్స్ కూడా వాడాలా? హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ ఏలూరు. సో, మందు మానడానికి కౌన్సెలింగ్ ఒక్కటి మాత్రం సరిపోదండి. కౌన్సెలింగ్ అనేది జస్ట్ మన డైలీ రొటీన్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలి, ఇవి తెలియజేయడానికి మాత్రమే కౌన్సెలింగ్. మానాలి అనేపాటికి మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఇది ఓన్లీ ఆల్కహాల్‌కే కాదు, వేరే ఏ అడిక్షన్‌కైనా గూడా దేనికి తగిన మెడిసిన్స్ దానికి స్పెసిఫిక్‌గా ఉంటాయి. అవి వాడితే ఈజీగా మందు మీద ధ్యాస అనేది తగ్గడము, తాగాలి, తాగాలి అనే కోరిక తగ్గడము, ఒకవేళ మానిన తర్వాత బాడీలో వచ్చే చిన్న చిన్న చేంజెస్‌ని తగ్గించడానికి ఈ మందులనేవి డెఫినెట్‌గా ఉపయోగపడతాయి. ఇవి హార్మ్‌ఫుల్ అయితే కాదు. డెఫినెట్‌గా మీరు మానడానికి మళ్ళీ మీ బ్రెయిన్ అనేది నార్మల్ ఫంక్షనింగ్‌కి రావడానికి ఉపయోగపడతాయి. సో, ఈ మందులు ఎలా వాడాలి, ఎలా వేసుకోవాలి అనేది మీ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా. హ్మ్. జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్ అసలు. సూపర్. కానీ 31 నైట్ మట్టికి హ్మ్. ఫుల్లు. తాగేయండి. ఇలా మీ ఇంట్లో ఎవరైనా అంటున్నారు అంటే, ఇంక మందు మానడం అనేది వాళ్ళ కంట్రోల్ దాటిపోయిందని అర్థమండి. దీనిపైన ఇంక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక స్టెప్ తీసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తప్ప, వాళ్ళంతట వాళ్ళు మానడం అనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, ఈ ఏ అలవాటైనా గూడా తీవ్రత పెరిగింది అని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ లక్షణాలు మనం గమనించొచ్చు. మొదట్లో సరదాగా ఫ్రెండ్స్‌తోనో లేకపోతే ఏదో పార్టీకెళ్ళినప్పుడు మాత్రమే తీసుకునే అలవాటు కాస్త స్లోగా డైలీ తీసుకోవాల్సినంత అవసరం రావడము. అది గూడా ఎక్కువ క్వాంటిటీస్‌లో తీసుకోవడము. ఏదైనా ఒక రోజు మానేస్తే వెంటనే వణుకులు రావడము, నిద్ర లేకపోవడము, హెడేక్ రావడము, గుండె దడ రావడము ఇవన్నీ మనం చూస్తాము. అండ్ వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి గూడా ఆ అలవాటు గురించే ఖర్చు పెట్టడము. ఇంట్లో ఏ వస్తువులైనా ఉంటే వాటిని కూడా అమ్మి, ఆ డబ్బుతో గూడా ఈ మందు అనేది తాగడం అనేది మనం చూస్తాము. ఇంట్లో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువైపోతుంది. వాళ్ళు ప్రీవియస్‌గా ఎంజాయ్ చేసిన కొన్ని హాబీస్ గూడా వాళ్ళు పక్కన పెట్టేసి, కేవలం ఈ అలవాటు గురించే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, వీటన్నిటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉందండి. మందులు వాడుతూ ఈ అలవాటనేది మానేసి హ్యాపీగా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాంటి హార్మ్‌ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గూడా దాని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మానేయొచ్చు. సో, ఈరోజే మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలవండి. మందు అలవాటు ఉన్న వాళ్ళలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. అందరికీ అలవాట్లున్నాయి. లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు, ఫ్రెండ్స్ తాగుతున్నారు. ఇప్పుడు నేను మాత్రం తాగితే ఏమవుతుంది? ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చూసుకుందాంలే అని. కానీ ఈ అలవాటు ఉండి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూసానండి. ఈ తీవ్రత అనేది డైరెక్ట్‌గా ఏ హెల్త్ ఇష్యూ రాకముందే బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయ్యి, బ్రెయిన్‌లో రివర్స్ చేయలేని కొన్ని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం వెర్నికీస్ ఎన్సెఫలోపతి లేదా కార్సోపాఫ్ సిండ్రోమ్ అని అంటాం. ఇది కన్‌ఫ్యూజన్‌తో స్టార్ట్ అయ్యి అంటే ఏదైనా పరాగ్గా మాట్లాడడము, సంబంధం లేని మాటలు మాట్లాడటము, మతిమరుపు, కళ్ళకి సంబంధించిన నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడము, ఇలా స్టార్ట్ అయ్యి బ్రెయిన్‌లో మనం గమనించే లోపే మనం
ట్రీట్మెంట్ చేయలేని విధంగా బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, అలాంటి స్టేజ్ వరకు వెళ్ళడం, అది ఒక అలవాటు వల్ల జరగడం అనేది చాలా బాధాకరం. సో, అంతవరకు వెళ్ళకముందే ఈ అలవాటుని మానుకోవడానికి మందులు యూజ్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని డెఫినిట్‌గా కలవండి. బట్ వాట్ ఇఫ్ మదర్ హ్యాపీగా లేరు అంటే? మదర్‌కి బేబీ నచ్చలేదనా? బేబీ జెండర్ నచ్చలేదనా? లేదా అటెన్షన్ కోసం కావాలని చేస్తున్నారనా? హలో అండి. దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ ఏలూరు. ఈరోజు మనం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. డెలివరీ అవ్వగానే పుట్టిన బిడ్డను చూసి అందరూ హ్యాపీ అయిపోతారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ. బేబీ హెల్తీగా ఉంది అంటే మదర్ గూడా హ్యాపీగానే ఉండాలి అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ వాట్ ఇఫ్ మదర్ హ్యాపీగా లేరు అంటే? మదర్‌కి బేబీ నచ్చలేదనా? బేబీ జెండర్ నచ్చలేదనా? లేదా అటెన్షన్ కోసం కావాలని చేస్తున్నారనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అవ్వచ్చండి. మదర్‌కి ఎందుకో తెలియని బాధ అనిపించడం, ఏడుపు రావడము, కోపం, చిరాకు రావడము, నిద్ర పట్టకపోవడం, బేబీని దగ్గరికి తీసుకోకుండా ఉండడం, బేబీకి పాలు కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ మనం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో చూస్తాము. ఇది కంటిన్యూయస్‌గా ఒక 1-2 వీక్స్ అలానే ఉన్నాయి. లక్షణాలేవి తగ్గట్లేదు అంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అండి. ఇది సరైన టైంలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే పూర్తి స్థాయి మానసిక సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఖచ్చితంగా మదర్‌కి బోత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ డాక్టర్ హెల్ప్ ఖచ్చితంగా అవసరం. సో, మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని వెంటనే కలవండి. బిడ్డను తీసుకొనెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కాలువలో వేసేసారనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్. పోస్ట్‌పార్టమ్ డిప్రెషనే కాకుండా డెలివరీ అయిన మదర్స్‌లో పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అనే కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన ఒక కేస్ గురించి నేను మీకు చెప్తాను. ఒక 26-27 ఇయర్స్ ఉన్న ఒక మదర్ డెలివరీ అయిన వెంటనే సెకండ్ డే నుంచి గూడా బేబీని దగ్గరికి తీసుకోకపోవడము, పాలివ్వకపోవడము అండ్ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ గమనించారు. అయితే డెలివరీ అయిన తర్వాత జనరల్‌గా ఉండే మూడ్ స్వింగ్స్ అని అనుకుని నెక్స్ట్ డే ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొండ ప్రాంతంలో ఉండే కమ్యూనిటీ అవ్వడం వల్ల ఇంట్లో అందరూ పనులు చేసేవాళ్ళే అవ్వడం వల్ల అందరూ వెళ్ళిపోయి జస్ట్ ఒక హెల్పర్‌ని మాత్రం ఇంట్లో ఉంచేసి వెళ్ళారు. ఆ మదర్ హెల్పర్ వేరే పనిలో ఉన్నప్పుడు బిడ్డను తీసుకొనెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కాలువలో వేసేసారు. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్. ఏం చేయగలుగుతారు ఆ టైంలో? మదర్‌ని ఏమనగలుగుతారు? ఆమె ఒక వల్నరబుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు. బట్ అంత రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన కమ్యూనిటీ అయినా కూడా హస్బెండ్‌కి దీని గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం వల్ల వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొచ్చి మదర్‌కి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు. ఆబ్వియస్‌గా బేబీనైతే కాపాడలేకపోయాం కానీ మదర్‌ని మళ్ళీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి మెడిసిన్స్ అయితే హెల్ప్ అయ్యాయి. సో, ఇలాంటి కండిషన్స్‌లో మదర్, బేబీ కలిసి ఉండకుండా కొంచెం దూరంగా ఉంచేలాగా ఫస్ట్ సెపరేట్ చేసి ఇలా ఏమైనా లక్షణాలు కనిపించాయి అంటే వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికైతే తీసుకెళ్ళండి. ఇది ట్రీటబుల్ కండిషన్. ఇది వెంటనే మనం మెడిసిన్స్‌తో ట్రీట్మెంట్ చేసుకున్నాము అంటే ఇద్దరు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. సో, మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని ఖచ్చితంగా కలవండి. ఏమ్మా ఇవాళ లేట్ అయింది? మమ్మీకి తమ్ముడికి గొడవైంది మేడం, అందుకే లేట్గా వచ్చా. ఏంటి గొడవ? తమ్ముడు స్కూల్ నుంచి వచ్చి స్కూల్ వాళ్ళు హోంవర్క్స్ పెడుతున్నారని మొబైల్ తీసుకొని ఎక్కువసేపు చూసాడని మమ్మీ తమ్ముడిని కొట్టింది, అందుకే లేట్గా వచ్చా మేడం. కరెక్టే కదండి. ఈ మోడర్న్ లైఫ్‌లో ఫోన్ యూసేజ్‌ని భూతంలా చూడాల్సిన అవసరం నిజంగా ఉందంటారా? పిల్లలు అకాడమిక్ పర్పసెస్ కోసం ఫోన్స్‌ని యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయగలం? ఇది అందరికీ ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, ఈరోజు మనం స్క్రీన్ అడిక్షన్ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ హామిని ఫ్రమ్ హామిని న్యూరో సైకియాట్రిక్ కేర్ ఏలూరు. సో, స్క్రీన్ యూసేజ్ వేరు అండ్ స్క్రీన్ అడిక్షన్ వేరండి. మందు, సిగరెట్, గంజాయి లాంటివి ఎలా అడిక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి మనం కొన్ని లక్షణాలు ఉంటాయని అనుకున్నాము. సేమ్ అలాగే స్క్రీన్ అడిక్షన్‌కి కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవేంటంటే పిల్లలు వాళ్ళ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నా లేదా టీవీ ఆఫ్ చేసినా వెంటనే ఏడవడం, మొండిగా బిహేవ్ చేయడం అండ్ పేరెంట్స్‌కి తెలియకుండా చాటుగా ఫోన్ చూడడానికి ప్రయత్నించడం, సరిగా నిద్రపోకపోవడం, ఎవరితోనూ ఎక్కువ కలవకపోవడం, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గడం అంటే అవుట్డోర్ గేమ్స్ మీద లేదా చదువుకోవడం మీద,
అండ్ వాళ్ళ డైలీ రొటీన్ బిహేవియర్ లో కోపం, చిరాకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ మనం చూస్తున్నామంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఇది ఎర్లీ స్టేజెస్ లోనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి వేరే విషయాల్లో శ్రద్ధ తగ్గేలా చేస్తుంది అండ్ వాళ్ళ బిహేవియర్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ స్క్రీన్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అంటారు, ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో మనం దీన్ని ఎంత ఎర్లీగా హ్యాండిల్ చేయగలిగితే, బ్యాలెన్స్డ్ స్క్రీన్ టైం అనేది సెట్ చేయగలిగితే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత బాగుంటుంది. ఒక సైకాట్రిస్ట్ అయితే అర్థమవుతుంది. ఒక కామన్ మ్యాన్ కి ఎలా అర్థమవుతుంది ఏది నార్మల్ స్ట్రెస్ రెస్పాన్స్, ఏది ఒక సైకాట్రిక్ ప్రాబ్లం అని? అసలు ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? బాధ వస్తే ఏడుస్తాము, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కొద్ది రోజులు డల్ అవుతాము, స్ట్రెస్ అవుతాము. అలాగే ఏదైనా ట్రామా ఫేస్ చేసాం పాస్ట్ లో అంటే మళ్ళీ సిమిలర్ ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు టెన్షన్ అవుతాము, భయపడతాము. ఇదంతా నార్మలే కదా. దీనికంతా వెళ్ళి ఎందుకు ఒక సైకాట్రిస్ట్ ని కలవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇది చాలా మందికి ఉండే డౌట్. కరెక్టే, మీరు ఆలోచించే దాంట్లో ఫ్యాక్ట్ లేకుండా పోలేదు. సాడ్ గా ఉండే ప్రతి ఒక్కరిని మనం డిప్రెషన్ అని డయాగ్నోస్ చేయలేము. అలాగే ఒత్తిడి వల్ల కలిగే కృంగుబాటుని ప్రతిసారి నార్మల్ రెస్పాన్సే, ఇది కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది అని కూడా తీసి పడేయలేము. ఎందుకంటే క్రానిక్ స్ట్రెస్ అనేది ఉంటది. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది రిలీఫ్ లేకుండా ఎక్కువ రోజుల పాటు అలానే మన బ్రెయిన్ మీద ఒత్తిడి కలిగించింది అంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. దాంతో పాటు బ్రెయిన్ లో ఉండే న్యూరో కెమికల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. మన డైలీ రొటీన్ లో మన ఫీలింగ్స్ కి, మనం ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ కి, మన ప్రవర్తన విధానానికి, వీటన్నిటికీ న్యూరో కెమికల్స్ అనేవి రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయో మన ఎమోషన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి, మన బిహేవియర్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇదంతా ఒక సైకాట్రిస్ట్ అయితే అర్థమవుతుంది. ఒక కామన్ మ్యాన్ కి ఎలా అర్థమవుతుంది ఏది నార్మల్ స్ట్రెస్ రెస్పాన్స్, ఏది ఒక సైకాట్రిక్ ప్రాబ్లం అని? దీనికంటూ కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. మీరు ఫేస్ చేసే సిమ్టమ్స్ ఎక్కువ రోజుల పాటు పర్సిస్టెంట్ గా అంటే ఒక 2-3 వారాల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే, మీ ప్రవర్తన గానీ, మీ ఎమోషన్స్ గానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయి, మీ చేయి దాటిపోతున్నాయి అని అనిపిస్తే, అండ్ ఇది మీ వర్క్ ని, మీ రిలేషన్షిప్స్ ని, మీ నిద్రని, ఆకలిని, ఓవరాల్ గా మీ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీలో మీరే నలిగిపోవద్దు, ఒంటరిగా అలా ఉండిపోవద్దు. డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ ని కలవండి.